కంగ్రాచులేషన్స్ బీహార్కి సంబంధించి జూబ్లీహిల్స్ గురించి కూడా మాట్లాడదాం. సో చెప్పండి, ఇంత స్ట్రైక్ రేట్ మీరు కూడా ఊహించారా? ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పూర్తిగా విశ్వసించారు. నితీష్ కుమార్, నరేంద్ర మోడీ అంటే భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్ జేడీయూ, అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ సన్ ఏదైతే ఎల్జేపీ మూడు పార్టీల్ని ప్రజలు విశ్వసించి నమ్మారు. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీని మన దేశంలో ఏదైతే ఈ జిఎస్టీ కానీ, అదేవిధంగా బీహార్ మహిళలు ఎస్పెషల్లీ పూర్తిగా సమర్థించి యువత, దేశం కోసం పనిచేసేటువంటి యువత ఈ అవినీతి పార్టీలు వస్తే కష్టము, అదేవిధంగా కాంగ్రెస్ తో ఎవరైతే కలిసి వెళ్తారో వాళ్ళు మునిగిపోతారు అనేటటువంటి సంకేతాన్ని చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇది మరొకసారి దేశ ప్రజలు ఎస్పెషల్లీ బీహారీలు చాలా తెలివిగా ఓటు వేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా చాలా చేతనంగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. అలాంటి రాష్ట్రంలో మరొకసారి ఎలాంటి ఇది లేకుండా ఒక అద్భుతమైనటువంటి తీర్పుని బీహార్ ప్రజలు మరొకసారి ఇచ్చారని చాలా సంతోషంగా ఉందండి. రైట్ సార్, అంటే ఇన్ని సంవత్సరాలు అక్కడ మీరు చెప్పినట్టుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అభివృద్ధి అంచనాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధిగా చరణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా పర్ డే ఇన్కమ్ వచ్చేది 100 రూపాయలు కూడా లేదు అనేది కనిపిస్తోంది. ఎక్కడ ఉంది అభివృద్ధి? ఇది కేవలం పోలీస్ మేనేజ్మెంట్ తప్ప ఇంకేంటి? ఈ 10,000 ఎలక్షన్కి ముందు ఏదైతే మహిళలకు వేశారో అదే ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఒకటండి, ఇప్పుడు నిందాక చెప్పారు, బీహార్ ప్రజలు చాలా తెలివిగా ఓటు వేస్తారు. ఏదో తాయిదాలు చూసి ఓటు వేయరు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మనం మిగతా రాష్ట్రాల్లో మనం చూసినట్టుగా ఇక్కడ ఒక డెవలప్మెంట్ ఉంది కాబట్టి మహిళలు, యువత కలిసి ఓటేశారు ఈసారి. అది మీకు నిరూపితం అయింది. మనకి ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా గానీ కాంగ్రెస్ పార్టీ చూసాం కదా ఏ విధంగా తన పతనాన్ని తనే తవ్వుకుంది. సో తన గూతుని తనే తవ్వుకుని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక దేశవ్యాప్తంగానే బీహార్ అనే రాష్ట్రంలో ఎక్కడ ఓటు నుంచి ఎన్ని కంటెస్ట్ చేసి 67 సీట్లు కంటెస్ట్ చేస్తే ఇవాళ 6 సీట్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దేశంలో బలమైన ప్రతిపక్షం అవసరం అని చెప్తున్నాం మేము. దేశంలో బలమైన ప్రతిపక్షం కావాలి. అలాంటిది ప్రతిపక్ష పాత్రను వదిలేసి కేవలము ఓటు చోరీ అని అవని ఇవని ప్రజల్ని మోసం చేయడం కోసం ప్రయత్నం చేసింది. కానీ ప్రజల అభివృద్ధికి ఇవాళ బీహార్ మహిళలకు ఏం చేసింది? బీహార్కి చెప్పాను మీకు, 90 తర్వాత కాంగ్రెస్ పార్టీ బీహార్ నుంచి, బెంగాల్ నుంచి, మీకు గుజరాత్ నుంచి, మేజర్ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ నుంచి తుడిచిపెట్టుకుపోయిందండి. అంటే పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఇన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఎన్నేళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి 90 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనబడిందండి. బెంగాల్లో 55 ఏళ్ల నుంచి లేదు కాంగ్రెస్ పార్టీ. సో పాపం కొన్ని చోట్ల, ఒక కర్ణాటకలోను, ఒక తెలంగాణలోను, ఒక సిమ్లాలోను, చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయి ఆ పరువు దక్కించుకునే పరిస్థితిలో ఉంది. అభివృద్ధిని చూసి ఓటేయకపోతే, నరేంద్ర మోడీని చూసి ఓటేయకపోతే బీహార్ లో ఈ విజయం ఎలా వస్తుంది? 60 లక్షల ఓట్లను తొలగించారు. 8 కోట్ల ఓట్లు ఉన్నదాన్ని 7 కోట్ల 40 లక్షలకే ఇచ్చేశారు. అలాగే దాదాపు 20 లక్షల కొత్త ఓట్లు వచ్చాయి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. రఘురామ్ గారు, యువత కొత్తగా నమోదైనటువంటి వాళ్ళు యువత ఎందుకురా ఏడుస్తున్నాం అంటే ఎగ్గొట్టడానికి అన్నాడంట ఎవడో సామెత చెప్పినట్టుగా. కాంగ్రెస్ పార్టీ కారణాలు ఓడిపోవటానికి వెతుక్కుంటే మంచిది, అంతేగాని ఏదో ఎలక్షన్ కమిషన్ మీదో లేకపోతే కనుక ఇంకొకరి మీదో ఓట్లు తొలగించారనో. ఎవరైతే జెన్యూన్ ఓటర్ వాడు ఉన్నాడండి. జెన్యూన్ ఓటర్ లేకపోతే వాళ్ళ గందరగోళం అయ్యేది. బీహార్ రాష్ట్రంలో నా ఓటు ఏది, నేను ఓటు వేద్దామని వచ్చాను, నా ఓటు కనపడలేదని ఒక్కడు చెప్పాడండి. ఒక్క మహిళ కానీ, ఈవెన్ ముస్లిమ్స్ కానీ ఎవరన్నా ఓటు తొలగిస్తే నా ఓటు పోయిందని ఎవరన్నా ఒక్కడు చెప్పాడండి. కేవలం వీళ్ళు అరుస్తున్నారు తప్పించి అనవసరంగా ప్రజలు చెప్పాలా నా ఓటు లేదు, నా ఓటు పోయింది, నా ఓటు ఏది అని అడిగారని తొలగించారంటే ఎవరు తొలగించారు? దొంగ ఓటు తొలగించారు. నిజంగా ఓటు చనిపోయిన వ్యక్తిని తొలగించారు. అవి కూడా వీళ్ళు వేసేసుకుందాం అంటే ఎలా కూడుతుందని నాకు అర్థం కాదు. ఆలోచించాలి. రైట్.
రఘురామ్ గారు, అయితే చివరిలో మీకు ఒక ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడమో లేదంటే సరైన సమయంలో మీరు స్పందించడమో కరెక్ట్ విధంగా, అంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎలక్షన్స్కి వెళ్ళి ఆ తర్వాత ఆయన్ని సీఎం చేయలేదు, అలాగే శివరాజ్ చౌహాన్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రస్తుతం నితీష్ కుమార్ విషయంలో అలా జరిగితే గనక నష్టం జరుగుద్ది అనుకుని చివరిలో నితీష్ కుమారే అన్నారు. కానీ ప్రస్తుతం నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారో లేదో అనేది ఇంకా క్లారిటీ లేదు అనేది ఒకటి వినిపిస్తోంది. దానికి ఏమైనా సమాధానం చెప్పగలరు? అంటే గెలుపు ముఖ్యమండి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎల్జేపీ అక్కడ 3 పార్టీలు కలిసి పనిచేశాయి కాబట్టి 3 పార్టీలు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాయి ముఖ్యమంత్రి ఎవరు అనేది. అంతేగాని అదేదో మేము కాంగ్రెస్ పార్టీ లాగా ఎవరి మీద గెలిచి ఎవరినో చేయమండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చేశామంటే నాయకత్వం మేము సమిష్టి నాయకత్వంతో పోరాడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచేదండి? తెలంగాణలో అయిపోయేది, ఆ రోజే అయిపోయేది. ఏదో అలా ఒక నాయకుడు పట్టుకుని వీళ్ళు ఎదుగుతున్నారు. మాకు అలా కాదు కదా, సమిష్టి నాయకత్వము. అందరికీ మించినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేసిన అభివృద్ధి, ఆ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఆయన ఫేస్ ఈజ్ మన ఏమంటారు దాన్ని, ఆయన ఫేస్ ఈజ్ ఎనఫ్ ఎలక్షన్ గెలవడానికి. మాకు ముందే తెలిసిపోయింది మేము గెలుస్తున్నామని. సంచేత వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పెద్ద సమస్య కాదు, చాలా చిన్న విషయం. అది గెలుపు ముఖ్యం, గెలిచినాం. రైట్ సార్, చివరి ప్రశ్న సార్, జూబ్లీహిల్స్ గురించి ఏమైనా కమెంట్ చేస్తారా? జూబ్లీహిల్స్ ఒకటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అక్కడ సమీకరణాలు, లోకల్ సమీకరణాలు, ముస్లిం కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంత దిగజారుడు మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అంత దిగజారుడు ఇంపీచ్మెంట్, అంటే ఇంపీచ్మెంట్ కాదు, ఈ ఇంపీచ్మెంట్ ముస్లిం దాని మీద వీళ్ళు ఏ విధంగా మీరు పోలరైజ్ చేయాలని చూశారో అది పెద్ద గెలుపు కాదనుకోండి. బట్ గెలిచింది కాబట్టి గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నారు. వాళ్ళ టీఆర్ఎస్ సీట్ ను వాళ్ళు గెలుచుకున్నారు, మా సీట్ కాదు అది. ఓకే, సో చేత ఈ యొక్క ఇది ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఈ విధమైన మాటలు మాట్లాడారు కాబట్టి ఒక చిన్న ఎమ్మెల్యే గెలిచి ఒక పెద్ద రాష్ట్రాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణంగా దెబ్బతింది, అది గమనించాలి. రైట్ సార్, అయితే మీకు పోలైన 17,000 ఓట్లు ఎవరివి చీల్చారని మీరు అనుకుంటున్నారు, లేదంటే అవి మీ స్ట్రాంగ్ హోల్డ్ అని మీరు అనుకుంటున్నారు? మా బీజేపీకి స్వతహాగా ఓటు బ్యాంక్ అర్బన్ లో ఉన్నది. అదే మా ఓటు బ్యాంక్ ఇంకా పెరగాల్సి ఉంది కాబట్టి లోకల్ పరిస్థితులను బట్టి, అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి ప్రజలు ఓటు వేస్తారు. అదే ఎంపీ సీట్ లో మాకు ఎన్ని ఓట్లు వచ్చే చూడండి, గెలిచాం, పంపింగ్ మెజారిటీతో మేము గెలిచాం. ఎంపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ కనబడతాడు, డెఫినెట్ గా కిషన్ రెడ్డి కనబడతాడు, ఆడ కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. డెఫినెట్ గా మా ఓటు ఇంకా ఉన్నది. అయితే అక్కడ లోకల్ పోలరైజ్ దానిలో కొంత ఓటు మాది విడిపోయింది. అదర్వైజ్ పెద్ద విజయం కాంగ్రెస్ పార్టీ అనుకోవడం పొరపాటు. టీఆర్ఎస్ కి దెబ్బని చెప్పచ్చు. టీఆర్ఎస్ సీటు పోయిందని టీఆర్ఎస్ బాధపడాలి. రైట్, థ్యాంక్ యూ రఘురామ్ గారు, స్పందించారు. థ్యాంక్స్ అండి.